హలో గాయస్, వెల్కమ్ టు సినిఐ. ఈ రోజు మన డిస్కషన్లో ఒక సైకాలజికల్ థ్రిల్లర్ 11 మూవీ గురించి మాట్లాడుకుందాం. నవీన్ చంద్రన్ లీడ్లో వచ్చేసిన ఈ సినిమాలో సస్పెన్స్, ఎమోషన్ అండ్ సైకాలజికల్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ మూవీ చూస్తున్న ప్రతి నిమిషం మనలో ఒక సస్పెన్స్, డౌట్ క్రియేట్ చేస్తుంది. కానీ క్లైమాక్స్లో వచ్చే షాక్, పెయిన్ అండ్ ట్రాజడీతో కలిసి ఆడియన్స్కి పిచ్చెక్కిస్తోంది. వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీ సపోర్ట్ మాకు బూస్ట్ ఇస్తుంది. అండ్ మర్చిపోకుండా మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మూవీ స్టార్టింగ్లో మనం ఒక బ్రూటల్ మర్డర్ సీన్ చూస్తాం. విక్టిమ్ ఒక ట్విన్ సిబ్లింగ్ ఫ్యామిలీ నుంచి పోలీస్ ఆఫీసర్ అరవిందన్ కేసుని హ్యాండిల్ చేస్తాడు. బట్ ట్విస్ట్ ఏంటి అంటే 11 మర్డర్స్ జరుగుతాయి. విక్టిమ్స్ అందరికీ ఒక కామన్ లింక్ ఉంటుంది. ట్విన్ ఫ్యామిలీస్, సేమ్ ప్యాటర్న్లో మర్డర్, రోమన్ న్యూమరల్ 11 క్లూగా వాడుతారు. అరవిందన్ ఇన్వెస్టిగేషన్లో డీప్గా వెళ్తాడు. కానీ ప్రతి మర్డర్ కేసు ఆయనకి పర్సనల్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. క్లూస్, సీన్స్ అండ్ ఈవెన్ డ్రీమ్స్ అన్నీ ఎమోషనల్లీ డిస్టర్బ్ చేస్తాయి. అరవిందర్ క్యారెక్టర్ చాలా లేట్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కామ్, డిసిప్లిన్ ఆఫీసర్లా కనిపిస్తాడు. కానీ సెకండ్ హాఫ్లో ఆయన మనసులో ఉండే కాన్ఫ్లిక్ట్ స్లోలీ సర్ఫేస్ అవుతోంది. నవీన్ చంద్రన్ ఎక్స్ప్రెషన్లో మాత్రమే కాదు, సైలెంట్ బాడీ లాంగ్వేజ్లో కూడా అరవిందన్ పెయిన్, ట్రామా రిఫ్లెక్ట్ అవుతోంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అరవిందన్కి డ్యుయల్ పర్సనాలిటీ ఉంటుంది. ఆయన కాన్షియస్ సెల్ఫ్ కేస్ సాల్వ్ చేయాలని ట్రై చేస్తాడు. కానీ సబ్ కాన్షియస్లో ఉండే డార్క్ సెల్ఫ్ మర్డర్ చేస్తుంది. ఈ మూవీలో డైరెక్టర్ చాలా సబ్టిల్గా హింట్స్ ఇచ్చారు. ప్రతి క్రైమ్ సీన్స్లో రోమన్ న్యూమరల్ 11 ట్విన్ నంబర్, మిర్రర్ రిఫ్లెక్షన్స్ అరవిందన్ డ్వెల్ మైండ్ని చూపిస్తాయి. మ్యూజిక్ మర్డర్ సీన్స్లో ఒక రిపీటెడ్ వైలెన్స్ సౌండ్ మనసులో లూప్ లాగా ఉండే కాన్ఫ్లిక్ట్ని ఇండికేట్ చేస్తోంది. అరవిందన్కి ఒక ట్విన్ బ్రదర్ ఉండేవాడు. చైల్డ్హుడ్లో ట్రాజిక్గా డెత్ అయిపోయాడు. ఆ ఇన్సిడెంట్ వల్ల అరవింద్ గిల్ట్లో పడిపోయి తనలో సైకాలజికల్ డిసార్డర్ డెవలప్ అవుతోంది. నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ ఈజ్ కెరీర్ బెస్ట్గా ఉంటుంది. ఆయన పెయిన్, మెంటల్ కాన్ఫ్లిక్ట్ అండ్ హెల్ప్లెస్నెస్ని పర్ఫెక్ట్గా పోర్ట్రే చేశారు. సైలెంట్ సీన్స్లో ఐస్ మాట్లాడుతాయి. పోలీస్ ఆఫీసర్ రోల్లో పవర్ అండ్ వల్నరబిలిటీ రెండు మిక్స్ చేశారు. ఒక ఫ్రేమ్లో ఆయన అగ్రెసివ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పవర్ఫుల్ కాప్. ఈ కాంట్రాస్ట్తోనే ఫిలిం స్ట్రాంగ్ ఎమోషనల్ లేయర్ని క్రియేట్ చేస్తోంది. డైరెక్టర్ లలిత్ కుమార్ స్లో పేస్ థ్రిల్లర్ని స్మార్ట్గా డిజైన్ చేశారు. సినిమాటోగ్రఫీలో డల్ కలర్స్, షాడోస్ అండ్ మిర్రర్స్ యాంగిల్స్ చాలా ఎఫెక్టివ్గా చూపించారు. క్లైమాక్స్లో ఎడిటింగ్ ఫాస్ట్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అది అరవిందన్ మెంటల్ స్టేట్ని రిఫ్లెక్ట్ చేస్తోంది. బీజిఎం మినిమల్ బట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎస్పెషలీ హెలుజినేషన్ సీన్స్లో మాత్రం హంటింగ్ మ్యూజిక్ ఎమోషన్ని ఎలివేట్ చేస్తోంది. బట్ ఓవరాల్గా ఈ మూవీ తెలుగు థ్రిల్లర్ జానర్లో ఒక బోల్డ్ అండ్ ఇంటెలిజెంట్ అటెంప్ట్. సో 11 మూవీ ఒక నార్మల్ మర్డర్ మిస్టరీ కాదు. ఈ సినిమా మనలో ఉండే ఇన్నర్ డిమోన్స్, చైల్డ్హుడ్ ట్రామాస్, గిల్ట్ అండ్ సైకాలజికల్ పెయిన్ని మిర్రర్ లాగా చూపిస్తోంది. నవీన్ చంద్ర యాక్టింగ్, డైరెక్షన్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అన్నీ కలిసి ఒక మంచి సినిమాని డెలివర్ చేశాయి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.